హెల్త్ న్యూస్ మీకోసం. విటమిన్ డి లోపంతో ముడిపడిన సమస్యల జాబితా పెద్దదే. వీడని నీరసం, ఎముకల నొప్పి, కండరాల బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం, భావోద్వేగాలు మారిపోవటం ఇవన్నీ విటమిన్ డి లోపం తాలూకు సమస్యలే. ఇప్పుడు వీటికి అంగస్తంభన లోపాన్ని జత చేసుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు. విటమిన్ డి తగ్గడానికి స్తంభన లోపానికి మధ్య గణనీయమైన సంబంధం ఉందని బ్రిటిష్ జనరల్ ఫార్మాకాలజీలోని తాజాగా ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంటుంది. అంగానికి రక్త సరఫరా తగ్గడం, నాడులు దెబ్బతినటం, మానసిక ఒత్తిడి, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బుల వంటివెన్నో స్తంభన లోపానికి దారితీస్తూ ఉంటాయి. ఆ మాటకొస్తే గుండె జబ్బుకు ఇది తొలి హెచ్చరిక కూడా. తాజాగా విటమిన్ డి లోపం కూడా కారణమవుతున్నట్లు బయటపడింది. ఈ అధ్యయనంలో ఎలుకలు అవయవ దాతల నుంచి సేకరించిన అంగంలోని కణజాలాన్ని పరిశీలించారు. విటమిన్ డి మోతాదులు తగ్గిన కణజాలంలో నాడీ ప్రేరణలకు అవసరమైన ప్రతిస్పందనలు, రక్తనాళాలు వ్యాకోచించడం తగ్గుతున్నట్లు గుర్తించారు. అంగస్తంభనకు ప్రధానంగా వాడే సిల్డినాఫిల్ వంటి మందుల ప్రభావం కూడా అంతగా కనిపించకపోవటం గమనార్హం. స్తంభనలో కీలక పాత్ర పోషించే అంగంలోని మృదు కణజాలంలో విటమిన్ డి గ్రాహకాలు పెద్ద మొత్తంలో ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. జన్యుపరంగా ఈ గ్రాహకాలు లేని విధంగా మార్చిన ఎలుకల్లో స్తంభన ప్రతిస్పందనలు గణనీయంగా లోపించినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో స్తంభన వైఫల్యాన్ని నివారించుకునేందుకు విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. ఇందుకు ఉదయాన్నే రోజూ కాసేపు ఎండకు నిలబడాలి. విటమిన్ డి లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైతే సప్లిమెంట్లను వాడుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.